శ్రీకృష్ణాయ నమః. ఈరోజు రాజ్యసభ సభ్యులు మన స్థాన సతీష్ బాబు గారు జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావడం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే స్థాన సతీష్ బాబు గారు పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఎందుకంటే లోక్సభ సభ్యులుగా ఆయన ఎన్నిక కావాల్సిన టైంలో చాలా కష్టపడి పార్టీని ముందుకు తీసుకురావడము, జిల్లాలో తమదైన శైలిలో అందరినీ ఆకట్టుకోవటము, ఈ విధంగా చాలా కష్టపడి ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడం అందరికీ కూడా చాలా గర్వకారణం. అందుచేత ముందుగా ఆయనకు శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు, ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి కూడా నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎందుకు అన్నానంటే నేను అనకూడదు, కానీ ఆయన అంత అనుభవాన్ని పాదయాత్రలో సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోళ్ళలో, ప్రతి ఒక్కరి మనసులో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఆయన వర్క్ కూడా చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఆయన నేను ఆ విధంగా సంబోధించాల్సి వచ్చింది. ఈ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మన జిల్లాలో ఇంకా వివిధ పోస్టుల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే చాలా పోస్టులు వచ్చినాయి. మన రూరల్ మాజీ శాసనసభ్యులు, అలాగే ఇంకా కోఆర్డినేటర్లు, కొండబాబు గారు, చాలా మంది, గౌతమ్ నెహ్రూ గారు కూడా పాలిట్ బ్యూరోలో రావడము, యనమల రామకృష్ణ గారికి పాలిట్ బ్యూరోలో రావడం, వీరందరికీ కూడా మనందరి తరఫున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.